హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా బ్లాగ్స్. ఈరోజు ఇచ్చే ఛానల్లో వీడియో ఏంటంటే శ్రీ ఉగ్రనరసింహస్వామి టెంపుల్ బాటా దగ్గర ఉంది, సికింద్రాబాద్ బాటా దగ్గర. సో ఆ టెంపుల్కి అయితే విజిట్ చేసిన అనమాట. ఎట్లుంది ఏందని అయితే చూడండి. నా ఫేస్లో మీరు ఆ గ్లో, ఆ టెన్షన్, ఆ భయం మొత్తం ఆ వీడియో తీసి అంతసేపు నాకు ఫుల్ టెన్షన్, కొంచెం భయం లెక్క అనిపించింది అనమాట. నాకు లోపలికి వెళ్ళాలంటే కూడా భయం అనిపించింది. అంత మంచిగా ఉండే, పాజిటివ్ ఎనర్జీ ఫుల్ ఉండే అనమాట. సో ఎట్లుంది ఏందని అయితే మీరు చూడండి. చూసిన తర్వాత వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా బ్లాగ్స్. ఈరోజు బాటా దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దగ్గర గుడికి అయితే వచ్చినాం అనమాట. ఎంట్రన్స్ నుంచి చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేసిన. మొత్తం లక్ష్మీ నరసింహస్వామి అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి చూడాలి, టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటుంది. కానీ ఇప్పుడైతే కోరిక నెరవేరింది. చూడంగానే లోపలికి రాగానే పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది అనమాట. నిన్న కూడా అయ్యో అలెక్సా చెప్పినప్పుడు మీద అలెక్సా కూడా ఇచ్చేసింది. స్వామి, ఈ నరసింహస్వామిని ఏమంటారు? ఉగ్ర నరసింహస్వామి. స్వయంభూ కింద ఉంటుందా? స్వయంభూ స్వామి కింద ఉంటారమ్మా. కింద 1850 టెంపుల్ ఇది. 1815 టెంపుల్. 1920లో కూలగొట్టిన బ్రిటిష్ వాళ్ళు. 1925లో మళ్ళీ రీకన్స్ట్రక్షన్. 5 పడగలు పాము వచ్చిందమ్మా. ఓకే. కింద స్వామి కింద ఉంటారు. ఎట్లా దర్శనం చేసుకోవచ్చు? ఓన్లీ వైకుంఠ ఏకాదశి సంప్రోక్షణ అవుతుంది. వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు. అది కూడా ఓన్లీ మా వంశం. ఓకే. ఇక్కడ హనుమంతు స్వామి అనేది ఉన్నారన్నమాట. మనం చూసింది చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎంతో ఎట్లా అనిపిస్తుంది, ఏదో ఫీలింగ్ వస్తుంది నాకైతే. చాలా మంచి అనిపిస్తుంది. తప్పకుండా వచ్చి అందరు విజిట్ చేయండి. అస్సలకి అన్ని టెంపుల్స్ కంటే హైలైట్ అంత బాగుంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి చూస్తున్నా, రావాలి రావాలి అని ఈరోజు అయింది. ఇంకా ఆ గుళ్ళే పూజ చేసే పంతులు అయితే మనకు కొంచెం చెప్పినమాట ఆ టెంపుల్ గురించి. అట్లనే ప్రసాదం అయితే ఇచ్చిన తర్వాత నేనైతే ఫుల్ టెన్షన్ కొద్ది అయితే గుడి ఎట్లుంది ఏందని అయితే వీడియో తీసిన. మీరు చూస్తే చెట్టు వెనుకలు ఉన్నది. నేను వీడియోనే తీయలే, నాకు కొంచెం భయం అయింది, అట్లనే టెన్షన్ అయింది. అదే నేను బయట ఫస్ట్ టైం అనమాట వీడియో తీయడం. సో ఆ రోజు నేను అనుకోకుండా వెళ్ళిన అనమాట. అందుకనే మొత్తం టెన్షన్ నా ఫేస్లో మీరైతే చూసే ఉంటారు ఆల్మోస్ట్ ఈ వీడియోలో. సో ఎట్లా అనిపించింది టెంపుల్? బాగుంది. మీరు అందరూ తప్పకుండానైతే విజిట్ చేయండి. చాలా బాగుందన్నమాట టెంపుల్. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ అనమాట, ఆ టెంపుల్కి పోవాలి, చూడాలి అని అనుకుంటూనే ఉన్నా. సో ఆ కళ అయితే చాలా రోజుల తర్వాతనైతే నెరవేరింది. దాని తర్వాత ఈ వీడియో ఇప్పటిది కాదు, పోస్ట్ చేద్దామన్నా ఒకలాంటి భయం, ఎడిట్ చేద్దామన్నా కూడా అనే
ఉండే. సో ఇంతకుముందు కూడా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా కాలు చేతులు అనేది అట్లా పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పటికైతే పోస్ట్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఎట్లుంది వీడియో అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వాయిస్ ఓవర్ ఇయ్యంగా కూడా నా గొంతు మొత్తం తడబడుతుంది. ఆల్మోస్ట్ మీరు ముందు వాయిస్ ఓవర్ చూసి ఈ వాయిస్ ఓవర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కమెంట్ అస్సలుకే మర్చిపోవద్దు. కానీ కంపల్సరీగా అయితే టెంపుల్ విజిట్ చేయండి.